లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఒక మాట అన్నారు, మీ సెకండ్ గురు. సో ఇదంటే ఫ్యామిలీ కాబట్టి ఓకే. సెకండ్ గురు తారా మాస్టర్ ఇండస్ట్రీ మొత్తం లేచి సెల్యూట్ కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చింది ఇండస్ట్రీని. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆమె చేసిన సాంగ్స్ అన్నీ ఇన్ని కాదు, ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా కొన్ని వేల పాటలు. తారా మాస్టర్ అంటే ఫెరేషియస్ లేడీ, ఒక హీరోయిన్ కూడా సరిపోదు అంత అందంగా ఉంటారు ఆ రోజుల్లో అని చెప్తారు. చాలా అందంగా ఉండేవాడు. ఎందుకంటే నేను ఆవిడని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆవిడ ఒక సోలో డాన్సర్గా చేస్తూ వచ్చారు. కంఠీరవ స్టూడియో అని ఉండేది మైసూర్లో. అవును మాస్టర్. అక్కడ మేకప్ రూమ్లో పైనుంచి స్టైర్ కేస్లో దిగి వచ్చింది ఆవిడ. నేను కింద నుంచి నోరు ఇలా వెళ్ళబెట్టుకుని ఇలా చూస్తున్నాను. నేను కుక్కనే ఏమిటో నా నోట్లో నుంచి జొల్లు కారి ఉండేది. అంత అందంగా ఉంది ఆవిడ. హీరోయిన్లు ఎందుకు పనికిరారు? ఆవిడ ఎందుకు హీరోయిన్ అవ్వలేదో అసలు ఇంతవరకు నాకు అర్థం అవ్వాలి. ఆవిడ కొరియోగ్రాఫర్గా అయి ఉండకూడదు, హీరోయిన్గా అయితే ఈ పాటికి మొత్తం అసలు ప్రపంచాన్నే వెళ్ళేసేది. అంత అందంగా ఉండేది ఆవిడ. నేనైతే నిజంగానే చూస్తూ అలా బా ఇంత అందంగా కూడా ఉంటారా అని అనిపించింది. దెన్ లేడీ లయన్ అండి, లయనస్. టైగర్ తక్కువ, లయనస్ ఆవిడ. సెట్లోకి వచ్చారంటేనే అసలు ఆవిడ వాక్ కానీ సూపర్. ఆమె హ్యూజ్ ఫ్యాన్. ఆవిడ చూసిన తర్వాత నేను యాక్చువల్గా బాంబేలో సరోజ్ ఖాన్ గారిని చూశాను. ఓకే. సో నేను ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉండేదాన్ని. ఈవిడేం లేదు, మా మాస్టర్ గారు ఎక్కువ గొప్ప, ఈవిడ లేదు. ఈవిడ భయపడతారంట కదా? భయపడతారండి. ఆవిడ సెట్లోకి వచ్చిందంటేనే మొత్తం సెట్ భయపడుతుంది. అలానే ఎవరిని ఏం అనేవాళ్ళు కాదు ఆవిడ. ఎవరైనా పిచ్చి పని చేస్తే మాత్రం అంతే, పడిపోతాయి. సో అంటే యూ హ్యావ్ టు ఫోకస్. మనం పనికి వచ్చాం, పని మీద ఫోకస్ చేయాలి. నిజంగా తారా మాస్టర్ అంటే నిజంగా చెప్పినట్టు తారాలు కూడా సరిపోరు కాబట్టి తారా అని పేరు వచ్చిందేమో అనిపిస్తుంది మాకు. అలాంటిది ఒక స్టార్ హీరో స్టార్ హీరోయిన్ కూడా సంపాదించనన్ని ఆస్తులు సౌత్ ఇండస్ట్రీలో, సౌత్లోనే సంపాదించినామా. బట్ రీసెంట్గా నా ఇంటర్వ్యూ మీరు చూసుంటే మాస్టర్, ఈరోజు ఆమె నిజంగా ఆమె పరిస్థితి చూస్తుంటే నాకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కళ్ళ నీళ్ళు ఆగట్లేదు, కానీ కంట్రోల్ చేసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పెద్ద పెద్ద స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్స్ నాకు కాల్ చేసి మరీ అడిగారు, మరి ఇలా ఉన్నారో తెలియదు మాకు, తెలిస్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం బిఫోర్. ఏంటి మాస్టర్ ఆ మాస్టర్ పొజిషన్ అసలు మీరున్నప్పుడు చూసారు కాబట్టి చాలా. నాకు అంతగా తెలియదు ఎప్పుడు, ఎందుకంటే మా యూనియన్లో ఒకసారి మాత్రం ఒక 3 years బ్యాక్ రిటైర్మెంట్ ఇది ఇచ్చాం. ఆ ఫంక్షన్కి మాత్రం వెళ్ళినప్పుడు ఆవిడ చూశాను అంతే. బట్ ఇప్పటికి కూడా యాక్చువల్గా తెలుగు వాళ్ళు కానీ మన ఇండస్ట్రీ కానీ అనుకుంటే ఊరికే ఒక పిక్చర్లో ఒక పాట ఇచ్చినా ఆవిడ చూపించేస్తుంది. ఓకే, ఆవిడ ఎవరు అని. మళ్ళీ షీ విల్ బి బ్యాక్. ఓకే. అంతేగాని ఆవిడ ఓల్డ్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఓల్డ్, ఆవిడ ఇంకా ఏం ఓల్డ్ అవ్వాల నాకు తెలిసి. షీ హ్యాస్ దట్ పవర్. సో ఇండస్ట్రీ కొంచెం ఒక్కొక్క పాట ఇస్తేనే చాలు, మళ్ళీ షీ విల్ బి బ్యాక్. నన్ను అడిగారంటే నేను తెలుగు ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేస్తా, మా మాస్టర్ గారికి మా గురువు గారికి ఒక్కొక్క పాట కానీ మీరు ఇచ్చారంటే షీ విల్ షో మళ్ళీ తారా గారు అంటే ఏంటి అని. బాగా అనిపించింది తారా మాస్టర్ అలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లో ఉన్నారని తెలిసినప్పుడు? అది చేసుకోలేదు, గురువు కదా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమ గురువుల మీదే ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళకి. కరెక్ట్. అదే అంటున్నాను కదా, ఆవిడ పట్టు వదలని విక్రమాదిత్యుడు. ఆవిడకి మళ్ళీ ఇచ్చారంటే ఆవిడ చూపిస్తుందని అంటాను. కానీ ఆవిడ అలాంటి ఒక పరిస్థితిలో కూడా షీ నెవర్ లాస్ట్ హర్ డిగ్నిటీ ఆర్ లోపల కుంగిపోవడం అనేది ఎప్పుడు చూసాను. ఆవిడ ఎప్పుడు కుంగిపోల. అంటే నా పరిస్థితి ఇలా అయిపోయిందండి, నేను ఇలాగండి, నేను అలాగెప్పుడు అనలేదు ఆవిడ. షీ స్టిల్ హ్యాస్ దట్ పవర్. సో అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మన తెలుగు ప్రొడ్యూసర్లు అందరూ ఎనీ హీరో ఎనీ హీరోయిన్ ఒక్కొక్క పాట ఇచ్చారంటే మళ్ళీ తారా గారు ఎలా ఉంటారో చూపిస్తారు. ఓకే. ఎందుకంటే ఆవిడ ఇంకా అలాగే ఉన్నారు, కానీ ఆవిడ ఏమి ఓల్డ్ అవ్వాల. అవును, అలానే ఉన్నారు. ప్రాబబ్లీ నేను ఓల్డ్ అయ్యానేమో, ఆవిడ ఇంకా ఓల్డ్ అవ్వాల. ఓకే. ఆ డాన్స్ కదా మాస్టర్, ఆ డాన్స్ ప్యాషన్ అండి. డాన్స్, డబ్బులు అవన్నీ ఒక సైడు, ఆ వర్క్ మీద ప్యాషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అవును. అంటే వచ్చిన వాళ్ళు ఎలా సంపాదిద్దామా, ఎంత ఒక్క పాట చేయగానే ఎంత సంపాదించేద్దామా, ఇలాంటి మైండ్ సెట్తోనే ఉన్నారు. కానీ వర్క్ ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది, పిచ్చి అంటారు. ఆ పిచ్చి ఆవిడ దగ్గర ఉంది.
అది చాలా కష్టం, చాలా కొంతమంది దగ్గరే ఉంటుంది. వర్క్ చేశారు. ఏ స్టార్ హీరో కట్టినంత ప్యాలెస్ టీ నగర్లోనే 8 గ్రౌండ్స్ లో కట్టారు. కొన్ని వేల కోట్లు, అసలు ఎక్కడ ఏముందో తెలియదు, అంత బిజీగా ఉన్నారంట ఆమె. పరిస్థితులు, దాన్ని మించి మనం ఇంకొక డైలాగ్ చెప్పకూడదు. ఎవరి లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం చెప్పలేం. అవును. సో ఆ పరిస్థితులు ఆవిడని అలా చేసాయి. కానీ బట్ అదర్వైజ్ యాజ్ అ హ్యూమన్ ఆవిడ ఏమి ఎక్కడా దెబ్బతినలా, తినదు కూడా నాకు తెలుసు. ఓకే, అది మా గురువు గారు. మీ గురువు గారి మీద మీకు అంత నమ్మకం, చూడండి. చాలా చూశారు నమ్మకం. కాబట్టి దగ్గర నుంచి చూశాను గనక, చేశాను గనక. అంటే చాలా మంది అలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చాయంటే ఇంకా మొత్తం లైఫే పోయిందని అనుకుంటారు. అవును. ఆవిడ ఎక్కడ అలాగంతా ఏమనుకోలే. పరిస్థితులు దెబ్బతిన్నాయి, ఉమ్. అయ్యాయి, తప్పులు జరిగిపోయాయి. కానీ నాకు ఇప్పటికి కూడా పని ఇవ్వండి అనే మీ ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. చెప్పారా? సో నేను అదే రిక్వెస్ట్ చేస్తాను, పని కానీ ఇచ్చారంటే ఏ తిరుగుడు ఉండదు. మళ్ళీ అలాంటి ప్యాలెస్లు 3 కట్టుకుంది ఆవిడ. అది కూడా గ్యారంటీ నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.